సర్ విషయంలో ఎంఐఎం తీరు సరిగ్గా లేదని బీఎల్ఓలను ఇంటింటికి తిరగకుండా అడ్డుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. సర్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు, అక్రమ ఓట్లను తొలగించకుండా బీఎల్ఓలను ఎంఐఎం నేతలు భయపెడుతున్నారని మండిపడ్డారు. ఈ బిఎల్ఓస్ ఏవైతే అధికారులు ఉంటారో వీళ్ళని కొన్ని పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా మజ్లిస్ పార్టీ, రూలింగ్ పార్టీ అందరూ కూడా కలిసి వాళ్ళని బెదిరించి కొన్ని ఏరియాస్కు పోకుండా అక్కడ వాళ్ళ పేర్లు తీసుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా అసలైన ఓటర్లు, అసలైనటువంటి ప్రజలు ఏవైతే ఓట్స్ వాళ్ళ పేర్లు వాళ్ళ నమోదు కావాల్సిన అవసరం ఉందో వాళ్ళు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని కూడా మేము సీఈఓ గారి దృష్టిలో తీసుకొచ్చినాము. వారు తప్పకుండా దీని మీద కూడా వారు మాట్లాడుతున్నారు. తప్పకుండా దొంగ ఓట్లు కానీ, రోహింగ్యా ఓట్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా మేము చూస్తాము. ఒకవేళ పొరపాటున వస్తే కూడా దాన్ని BLA-2 ద్వారా ఏమన్నా అనుమానం వచ్చి దాని మీద కంప్లైంట్ ఇస్తే విచారించి దాని తర్వాత తత్పరి దాని మీద ఒక చర్య తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మరొకసారి నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలను కోరుతున్నాను, SIR ప్రక్రియలో పాల్గొనండి. ఎక్కడ ఉంటే అక్కడే ఓటు ఉంచుకోవచ్చు. చాలా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో వసిస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలు కానీ ఇతర జిల్లాల ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంది. మీ ఊళ్ళో మీరు ఓటు లేకపోతే మీకు అక్కడ లబ్ధి రావు, బెనిఫిట్స్ రావు, రేషన్ కార్డు రావు అవన్నీ చెప్తా ఉన్నారు. అది పొరపాటు. అది